పాసిబుల్. రైట్ సార్, ఏంటి పేరుని గొడవల్లో ముగిసిన మన్మోహన్ సింగ్ గారు కూడా చర్చిద్దాం. మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆర్థిక సంస్కరణల అనే అంశంలో తనకు తనే తీసారిలా ఉండే ఆయన ఈరోజు అస్తమయమైన పరిస్థితి. సో ఎలాంటి లోటండి భారతదేశానికి? ఒక విషయం గుర్తిస్తారు మీరు, రాజకీయంగా ఇంత అసహనం ఇదంతా తాండవిస్తున్న రోజుల్లో కూడా మన్మోహన్ సింగ్ గురించి ఎవరు చెడు రాయట్లేదు. అందరూ మోదీతో సహా అన్ని మీడియాలు కూడా ఇదంతా. అంటే మన్మోహన్ సింగ్ చాలా విలక్షణ జ్ఞాని, విధేయ ప్రధాని. విధేయుడు అంటే కేవలం పైవాళ్ళకు విధేయుడు అనే కాదు, ఆయన దేశం పట్ల విధేయుడు, లౌకిక తత్వం పట్ల విధేయుడు. మనం ఇదివరకు ఉత్తరాలు రాస్తే కూడా బుధజన విధేయుడు అని కింద సంతకం పెట్టేవాళ్ళు, లేదా భవధేయుడు అనే విధేయుడు అని రాసేవాళ్ళు. అంతకుముందు అంటే తెలివైన వాళ్లకు విధేయంగా ఉండేవాడని. మన్మోహన్ సింగ్ నిస్సందేహంగా ఒక పెద్ద దేశభక్తుడు, దేశం గురించి చేశారు. కానీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మటుకు ఓ పారాడిమ్ షిఫ్ట్ అంతవరకు ఉన్నటువంటి ఇందాక మనం చర్చించిన ప్రణాళికాబద్ధమైన లేదా నెహ్రూ విధానాలు, వాటి నుంచి దేశం ఈ సరళీకరణ విధానాల వైపు మరలడానికి ఆయన సరళీకరణ పితామహుడు. అందుకే వీటిని మన్మోహనామిక్స్ అన్నారు కదా. సో మన్మోహనామిక్స్ అనే వాటిని కనిపెట్టారు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా వీటిని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ బలమైన ప్రధానులని ఎవరు చెప్పలేదు. వీళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడేవాళ్ళు కూడా కాదు. మన్మోహన్ సింగ్ అయితే మౌనమోహన్ సింగ్ అని కూడా ఆయన అపహాస్యం కూడా చేసేవాళ్ళు. నిజానికి మౌనం మోదీ ఎక్కువ. ఇప్పుడు అదానీ మీద ఇంతవరకు ఆయన మాట్లాడలేదు, ఈయన కూడా మౌనమే. సరే, దాన్ని మోదీని మనం పక్కన పెడదాం. అంటే ఇంత పెద్దగా నోరు విప్పని మెతక మనుషులు ఈ విధానాలతో ఇంత పెద్ద మార్పు తెచ్చారు అంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన లక్షణంతో పాటు పాలక వర్గాలకు అది బాగా ఉపయోగపడే అంశం. అది రావాలి. అప్పుడు ఆ పారాడైమ్ షిఫ్ట్ రావడానికి మన్మోహన్ సింగ్ సూత్రధార అయ్యాడు. మీరు ఒక మాట వింటారు కదా, ఆర్థిక విషయాలకు మూలం ఎక్కడుంది అంటే, లేదా రాజకీయాలకు మూలం ఆర్థికంలో వెతకాలి, ఆర్థిక విధానాలకు మూలం మీరు రాజకీయంలో వెతకాలి. సో ఆర్థిక విధానాల వరకు ఆయన బేషరతుగా అమలు జరిపారు. సరళీకరణ దాంట్లో అనేక వరుసగా ఇప్పుడు జాబితాలు చాలామంది చెప్తున్నారు కదా, జీడిపి పెరిగింది, ఎఫ్డిఐలు పెరిగాయి, ఇవన్నీ కూడా. అదే సమయంలో రాజకీయంగా మటుకు ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా విధేయంగా ఉన్నాడు. లౌకిక విధానం, సిక్కు ప్రధాని, దేశానికి మొదటి ఏకైక, ఇప్పటివరకు కూడా అది కూడా గుర్తించాలి మనం, ఏకైక సిక్కు ప్రధానిగా కూడా ఆయన ఈ దేశం యొక్క బహుళత్వానికి ఆయన చిహ్నంగా నిలబడ్డాడు. మీరు ఇందా రాజశేఖర రెడ్డి అన్నారు కదా, మన్మోహన్ సింగ్ యొక్క విధేయతలో ప్రత్యేకత ఏంటంటే ఆయన సోనియా గాంధీకి విధేయుడిగా కాకుండా కానీ ఆమెకు ఒక్కరికే కాకుండా తనను బలపరిచిన వాళ్లకు నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టే నేను ఇక్కడ ఉన్నానని చెప్పేవాడట. సంజయ్ బారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక పుస్తకం రాశాడు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఏదో యాదృచ్ఛిక ప్రధాని లేకపోతే ప్రమాదవశాత్తు ప్రధాని అయిన వ్యక్తి అని. ఒకటి గుర్తించాలి వర్మ, రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికంగా జరగదు. దానికి కావాల్సినటువంటి డైనమిక్స్, దాని యొక్క అవసరం అక్కడ పూర్తిగా ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఈ విధానాలతో కొత్త మలుపు తిప్పడానికి ఒక సూత్రధారి, ఒక సంచాలకుడు అవసరమయ్యాడు. మన్మోహన్ సింగ్ ఆ పాత్ర నిర్వహించారు. కానీ అదే సమయంలో రాజకీయంగా తనకున్న బలహీనతలు ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాకపోతే యూపీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదు. ఇప్పుడు చాలామంది మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ అమలు చేశారు అవి ఇవి అంటున్నారు. ఒకటైతే వీళ్ళు మిస్ చేస్తున్నారు, అప్పుడు వామపక్షాలు బలపరుస్తున్నాయి. వామపక్షాలు బలపరిచిన కాలంలో మన్మోహన్ సింగ్ మంచి చట్టాలు తెచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో హాఫ్లో 2G స్పెక్ట్రము, లేకపోతే కామన్వెల్త్ గేమ్స్, ఇలా వరుసగా వీటిల్లో చిక్కుకుపోయాడు. కానీ విశేషం ఏమంటే బురదలో ఉన్నా కానీ పద్మానికి అది అంటది అన్నట్టుగా ఇన్ని కుంభకోణాలు జరిగినా కానీ మన్మోహన్ సింగ్ యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరు ఆయనది ఏమీ లేదని, అది చాలా అరుదైనటువంటిది. అందువల్ల ఆయన విలక్షణమైన ఆయన విధేయత. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అలా ఎందుకు అనాలి, అనక్కర్లేదు కదా. మూడోది, ప్రధానమంత్రుల స్థాయిలో పట్టు తగ్గి కార్పొరేట్ పట్టు పెరగడం అనేది కూడా ఆయన హయాంలోనే జరిగింది. మన్మోహన్ సింగ్ 2 సార్లు చాలా గట్టిగా పట్టు పట్టాడు. ఒకటి, చిల్లర వ్యాపారంలోకి వీటిని ఇట్లా వాల్మార్ట్ ఇట్లాంటివి ప్రవేశపెట్టే విధానం రావాలి అన్నప్పుడు దాన్ని వ్యతిరేకించాయి వామపక్షాలు. ఇంకొంతమంది దాని మీద సంతకం పెట్టకపోతే నేను రాజీనామా చేస్తానని కూర్చున్నాడు. రెండోది, అణు ఒప్పందం. ఈ 2 విషయాలు కూడా చాలా కీలకమైనవి. గ్లోబల్
గ్లోబలైజేషన్ ప్రాసెస్లో. అందువల్ల మన్మోహన్ సింగ్ బలహీనముడు అని చెప్పదలుచుకుంటే బాబ్రీ మసీద్ విధ్వంసం సమయంలోనో స్వర్ణ దేవాలయంలోనో అట్లాంటి ఘటనలు వేరు. ఈయనకు అటువంటి రాజకీయమైన బలహీనత ఏమీ లేదు. రాజకీయ ఆర్థిక విధానాలు, ఇంకోటి వ్యక్తిగతంగా తన ఇంటిగ్రిటీ, లాంగ్ ఇన్నింగ్స్ అని 72లోనే కేంద్రానికి సలహాదారు, ఆర్థిక విషయాల సలహాదారు. సౌత్ అని పేద దేశాలన్నిటి తరఫున పనిచేసాడు. సో దౌత్య నిపుణుడిగా కానీ, ఆర్థికవేత్తగా కానీ, అలాగే లౌకిక ప్రజాస్వామ్య విలువలు, ఇదిగో నేను ఇందాక అన్నట్టుగా చాలా చమత్కారి కూడా. ఎంత అంటే సుష్మా స్వరాజ్ ఈయన సభలో, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నాయకురాలు. సో వీళ్ళిద్దరి కప్లెట్స్ ఇవి చాలా యుద్ధంలాగా ఉండేవి అనమాట. మన్మోహన్ సింగ్ ఇదిగా ఇందాక చెప్పే కదా నిజాయితీపరుడు అంటాడని, దాని గురించి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, మీరు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు చక్కగా బాగానే ఉంది, కానీ అక్కడేమో ఖజానా లూటీ అయిపోతుంది, మీరు దాని గురించి కూడా చెప్తున్నారు, లూటీ ఎవరు చేశారో మీరు చెప్పట్లేదు అన్నాడు. ఆయన దానికి గాలిబ్ను సమాధానం చెప్తూ ఆ విషయం తీసుకురాకుండా ఇక్బాల్ను కోట్ చేస్తూ, నేను మీకు ఆనకపోవచ్చు మీ కళ్ళకు, కానీ నేను చాలా బలమైన కాంక్షతో ఉన్నానన్న విషయం మటుకు మీరు తెలుసుకోవాలి అని అన్నాడు. అంటే మొత్తం సభ, ఆమె కూడా చివరకు చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో ఆయన డెఫినెట్గా బహుముఖ విజ్ఞాని. ప్రపంచ నేతలు కూడా పెద్ద 71 ఏళ్ల వయసులో ప్రధాని అయ్యాడంటే మీరు అది కూడా అనుకోకుండా ఇది మీరు జత డ్రెస్ సర్దుకొని వచ్చేయండి అని చెప్పాడు పివి నరసింహరావు అని రాజశేఖర రెడ్డి గారు చాలా గౌరవించేవాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదన్నా వచ్చిందంటే మీరు వెంటనే ఆమోదించండి అని, దానికి ఫెసిలిటేట్ చేయండి అని చెప్పాడని సంజయ్ బారు. ఎందుకంటే సంజయ్ బారు ఇతర విమర్శలు చాలా రాశాడు. ఈ విషయం విన్నాను నేను స్వయంగా ఆయన సభలో కూడా చెప్పటం. అలాగే ఇడుపులపాయకు కూడా వెళ్ళారు. రాజశేఖర రెడ్డి భార్య అప్పుడు విజయలక్ష్మి వాళ్ళ ఆతిథ్యం కూడా వీళ్ళందరూ కూడా తీసుకున్నారు. సో చాలా దగ్గరగా ఉన్నాడు. తెలంగాణ ఏర్పాటు అప్పుడు మన్మోహన్ సింగే. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ప్యాకేజీ చాలా లోక్సభలో ఆమోదం అయిపోయిన తర్వాత రాజ్యసభలో చొరవ తీసుకొని ధైర్యంగా దాన్ని ప్రకటించి ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా న్యాయం చేయాలి అనే ఒక స్పష్టమైన, సున్నితమైన, ఉద్రిక్తమైన సమయాల్లో మన్మోహన్ సింగ్ కాకుండా ఎవరైనా నోరు జారి ప్రధానమంత్రులు ఇట్లా ఉంటే చాలా తేడాగా ఉండేది పరిస్థితి. అందువల్ల ఆయన చాలా నైతికంగా గట్టిగా నిలబడినటువంటి మనిషి. విధానపరంగా ఓకే, ఆయన పార్టీ ఒప్పుకోవట్లేదు, నీవు ఒప్పుకుంటే నీకు పలానా వైస్ ఛాన్సలర్ ఏదో ఇస్తానని కూడా హ్యూమెన్గా ఒక ఆఫర్ ఇచ్చాడు మన్మోహన్ సింగ్. నేను ఒప్పుకోలేకపోయానని ఆయన చెప్తాడు. సో ఆయన కెరీర్లో చాలా హోదాలు నిర్వహించారు. సార్